హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే సూపర్గా ఉన్నాను. ఈ బిజీ షెడ్యూల్ నుండి రిలాక్సేషన్ కోసం ఫ్యామిలీతో ఒక చిన్న ట్రిప్ అయితే ప్లాన్ చేసాము. అది కూడా 3 డేస్. ఎక్కడికో తెలుసుకోవాలంటే ఈ వీడియోని అయితే కంప్లీట్గా చూసేయండి. మేము ఎంతగానో కొలిచే మా ఎలువేలిపోయిన శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి కొలువై ఉన్న అన్నవరం టెంపుల్కి అయితే వెళుతున్నాము. మేము పిల్లలకి కావాల్సిన బట్టలు, స్నాక్స్ అన్నీ అయితే ప్యాక్ చేసుకుని రెడీగా ఉన్నాము. ఇప్పుడు టైం అయితే 7:35 అయింది. మాకు ట్రైన్ వచ్చి 8:30కి తిరుమల ఎక్స్ప్రెస్కి అయితే వెళ్తున్నాము. గంట ముందే ఇక్కడ నుంచి బయలుదేరాలనుకున్నాము. ఎందుకంటే మన తిరుపతి రైల్వే స్టేషన్ ఎప్పుడు రష్గా ఉంటుందో ఎప్పుడు ఫ్రీగా ఉంటుందో తెలియదు కాబట్టి 1 అవర్ ముందే అయితే బయలుదేరాలనుకున్నాము. ఎప్పుడైనా సరే ట్రైన్ జర్నీ చేసేటప్పుడు అది పిల్లలతో 30 to 40 మినిట్స్ ముందుగా ఉంటే మేలేనండి. ఎందుకంటే రిస్క్ లేకుండా ఉంటుంది. మేము కూడా అంతే అండి. 2-3 చేజింగ్లు జంపింగ్లు చేసిన తర్వాత ఇలా ముందుగా వెళ్ళడం అయితే అలవాటు చేసుకున్నాము. మేమైతే ఇప్పుడు ర్యాపిడో బుక్ చేసుకుని అయితే ఇంటికాడ నుంచి బయలుదేరుతున్నాము. ర్యాపిడో కూడా కింద రెడీగా ఉన్నింది. ఈ రోజు తిరుపతి రైల్వే స్టేషన్ అయితే కొంచెం ఖాళీగానే ఉన్నింది. ఎప్పుడు బిజీగా ఉంటుంది. మనమైతే నడవలసిన అవసరమే లేదు. ఎందుకంటే వాళ్ళే మనల్ని నెట్టుకుంటూ మనం వెళ్ళవలసిన ప్లేస్కి అయితే వాళ్ళే తీసుకెళ్తారు. యాక్చువల్గా అందరికీ ఒక మాట అయితే చెప్పాలండి. అన్నవరంకి ఎవరైనా ప్లాన్ చేసుకుంటే 2 months ముందుగానే అయితే ప్రీ ప్లాన్డ్గా బుక్ చేసుకోండి. మేమైతే 1.5 month ముందుగా బుక్ చేసిన RAC అయితే వచ్చింది. ఎలాగోలా బర్త్ అయితే దొరికింది. ప్రతిసారి లక్ అయితే వర్కౌట్ అవ్వదు. ముందుగానే ప్లాన్ చేసుకుంటే బెటర్. మేమైతే పిల్లల్ని తీసుకుని అయితే సేఫ్గా అయితే ట్రైన్ ఎక్కేసాము. ట్రైన్ స్టార్ట్ అయ్యిందో లేదో వీళ్ళ గోల్ అయితే స్టార్ట్ అయిపోయింది. వీళ్ళ ఇద్దరి గోలకి అది సన్నాయి యాడ్ అయినట్టు వీడి గోల కూడా స్టార్ట్ అయ్యింది. డిన్నర్ చేసేసి ఎవరి బట్టల్లో వాళ్ళైతే వెళ్ళిపోయాము. మార్నింగ్ నిద్రలేసి చూసేటప్పటికి గోదావరి కూడా దాటేసాము. నైట్ అయితే గోదావరి చూద్దామని ప్లాన్ వేసాము. బట్ నైట్ అంతా వర్షం పడింది. క్లైమేట్ అయితే కూల్గా ఉన్నింది. మేబీ దానివల్ల మాకు మెలకు కూడా కాలేదు. మా బుడ్డ చూడండి, నేను వీడియో తీస్తున్నా అని చెప్పి తను కూడా వీడియోస్ తీస్తూ ఉంది. ట్రైన్ అయితే ఖాళీ అయిపోయిందండి. ఎందుకంటే ఆల్మోస్ట్ మనం దగ్గరగా వచ్చేసాం కాబట్టి ట్రైన్ కూడా ఖాళీగానే ఉన్నింది. మేమైతే క్లైమేట్ని అయితే భలే ఎంజాయ్ చేసామండి. చుట్టూరా కొబ్బరి చెట్లు, తాటి చెట్లు చూడడానికి కూడా అసలు భలే ఉన్నింది. చూసారు కదా చుట్టూరా పొలాలు, చూడడానికి అయితే లుక్ అదిరిపోయింది. ఇప్పుడైతే మేము అన్నవరంకి అయితే రీచ్ అయిపోయామండి. యాక్చువల్గా ఈ ట్రైన్ వచ్చి 8:30కి అన్నవరంకి రావాలి. ఇప్పుడు టైం అయితే 9:30 అయ్యింది. ఇది తిరుపతి నుంచే కొంచెం లేట్గా అయితే స్టార్ట్ అయ్యింది. మేమైతే ఇప్పుడు ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీదకి అయితే వచ్చాము. ఈ ట్రైన్ వచ్చే టయానికి దేవస్థానం బస్సులు కూడా రెడీగా వచ్చి ఉంటాయి. ఈ బస్సులు అయితే డైరెక్ట్గా మనల్ని టెంపుల్ దగ్గర అయితే దింపేస్తాయి. పర్ హెడ్ అయితే 20 రూపీస్ అండి. బస్ కాకుండా మనకి ఆటోలు కూడా అవైలబుల్లో ఉంటాయి. అన్నవరంలో కూడా పెద్దగా జనాభా అయితే లేరండి. ఎందుకంటే మేము వెళ్ళింది ఆషాఢ మాసంలో కాబట్టి కొంచెం తక్కువగానే ఉన్నారు. అదే నెక్స్ట్ మంత్ శ్రావణ మాసంలో కనుక వెళ్తే అసలు అన్నవరంలో ఫుల్ పెళ్ళిళ్ళు అయితే జరుగుతాయి. 100,000 పెళ్ళిళ్ళు జరుగుతాయో అప్పుడైతే ఫుల్ రష్ ఉంటుంది. అందుకని చెప్పి మేమైతే ఆషాఢ మాసంలో అయితే వెళ్ళాము. మేమైతే సిఆర్ఓ ఆఫీస్ దగ్గర అయితే దిగేసామండి. ఎందుకంటే రూమ్స్ అలాట్మెంట్స్ అయితే ఇక్కడే జరుగుతాయి కాబట్టి. యాక్చువల్గా అయితే దేవస్థానం రూమ్స్ 200 నుంచి 5,000 దాకా అయితే అవైలబుల్లో ఉన్నాయి. మా బడ్జెట్కి తగ్గట్టు మేమైతే ప్లాన్ చేసుకున్నాము. రూమ్స్ అలాట్మెంట్ కాపీ అయితే తీసేసుకొని తర్వాత నేరుగా సత్యదేవ క్యాంటీన్కి అయితే వెళ్ళిపోయాము. ఫుల్ ఆకలి అయితే వేసేస్తుంది. బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసుకొని రూమ్స్ దగ్గరికి అయితే వెళ్ళాలి. ఇది మేము ఉండే కాటేజ్ దగ్గర అయితే వ్యూ అండి, బాగుంది కదా చూడ్డానికి అయితే. ఇప్పుడైతే మేము రూమ్కి వెళ్ళిపోయి 10 to 15 మినిట్స్ అయితే రెస్ట్ తీసుకొని ఫ్రెష్ అప్ అయిపోయి వ్రతంకి వెళ్ళి దర్శనం చేసుకుని అయితే వచ్చేస్తాము. నెక్స్ట్ డే అయితే కళ్యాణం జరుగుతుంది స్వామివారిది. చూసారు కదా రూమ్స్ కూడా నీట్గా క్లీన్గా ఉన్నాయి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. నా వీడియోస్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.